హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఖాళీగా ఉన్నాం అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్ కొన్ని రోజులుగా క్లీన్ చేయట్లేదు, చాలా డస్ట్గా ఉంది. సో ఇదొకటి, ఇక్కడ ఉన్న పైప్ ఒకటి అంటే డ్యామేజ్ అయిపోయింది అనమాట. కొత్త పైప్ తీసుకొచ్చినాము. ఈ పైప్ సెట్ చేద్దామని లోపల క్లీన్ చేద్దామని మళ్ళీ మొత్తం ఓపెన్ చేసిండు. బ్యాక్ ఈ పైప్ మొత్తము క్లీన్ చేసిండు, అయిపోయింది. కానీ ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి అని ఓపెన్ చేసేసరికి ఎంత డస్ట్ ఉంది తెలుసా అసలు. అమ్మ, ఇంత డస్ట్ అసలు ఏంది? వాటర్ దా లేకపోతే బట్టల నుంచి వచ్చిందా ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇంత క్లీనింగ్ అసలు పాప చేసి ఎన్ని రోజులు అవుతుంది క్లీన్ చేసి? ఇదంతా డస్ట్. ఇది వాటర్లో నుంచి వచ్చిందా ఇది, లేకపోతే బట్టలదా? ఎంత డస్ట్, ఎంత మురికి. అందుకే కొన్నిసార్లు బట్టలకి అలాగే వైట్ కలర్లో అలాగే ఉంటుందన్నమాట. ఈరోజు కుదిరింది. ఒకదానికోసం అని క్లీన్ చేద్దాం అనుకుంటే ఇంకోటి క్లీన్ అవుతుందన్నమాట. ఇంత డస్ట్ ఉంది చూడండి అసలు. ఇదంతా మళ్ళీ కిందికి వెళ్ళిపోతే అది మళ్ళీ వస్తుందా కింద నుంచి? వస్తుంది. ఎట్లా అంటే ఇది మేకను వచ్చినప్పుడు అట్లానే ఉంది మొత్తం. బా, మరి ఇక్కడ పైపు ఇది పోయింది, మళ్ళీ పెట్టాలనా? పర్లేదు, ఏం కదా. పైపు డ్యామేజ్ అయింది కదా ఇక్కడికి. చూద్దాం. నీళ్ళు చక్కగా వస్తలేదు, నల్ల వస్తుంది. పైపులు నల్లాలి, ఏం నల్ల బట్టలకైతే మళ్ళీ అంటే ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసి మొత్తం కడుగుతే కానీ బకెట్ తీసుకోరానా? బకెట్లో నింపితే సరిపోతారు. రాట్లుగా సరిగ్గా దాంతో నింపుకొని జగ్గుతో పోసుకోవచ్చు నీళ్ళు. తీయనికి రాదా అది పైప్ నుంచి కనెక్షన్? కనెక్షన్ అతుక్కొని తీయనికి రాదా? నేను సడన్గా ఇది తీద్దాము, దీంట్లో ఎట్లుందో చూద్దాము అని. ఇది ఫిల్టర్ అనమాట, డస్ట్ ఫిల్టర్ అంటుంది వాషింగ్ మిషన్లో. ఇది ఒక ఫిల్టరు, ఇదొక ఫిల్టర్, ఇదొక ఫిల్టర్. దాంట్లో కూడా ఉంది. అవి రెగ్యులర్గా మనం చేస్తాము, క్లీన్ చేస్తూనే ఉంటాం. కానీ ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇది చేసేది. యాసిడ్ ఉంటే యాసిడ్ పోసేస్తూ ఉంటుంది. మరి ఎట్లా డస్ట్ అన్నమాట. బ్రష్ పనికిరాని బ్రష్ ఒకటి ఉంటుంది తీసుకురాపు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2016లో తీసుకున్నాం.
కాలము కానీ ఇంకా ఎందుకు ఈ లోతులు ఎప్పుడు స్విచ్ ఉంది చాక్లెట్ అట్లా వస్తుందా? బ్రష్తో అలా రాదా? బ్రష్ తోటే అన్న ఇప్పుడు అది కానుగా రాదా? నీళ్ళు బంద్ చేయలే బంద్ చేసి అక్కడ ఇక్కడ బ్రష్ చేసి రుద్దుకుపోదా ఇది? అది కాదు, అది రౌండ్ది, అదే ఆ రౌండ్ది. చెప్తాను ఇప్పుడు ఇందాకనే తీసిన సగం చెప్తాను. ఎంత జమై నీళ్ళు వస్తలేవు, ట్రైన్ అవుట్ అన్నా కూడా నీళ్ళు వస్తలేవు బయట ఇచ్చిన. కనిపిస్తుందా? స్టార్టింగే పోయింది, ఇప్పుడు రావట్లేదు. వస్తుంది దాంట్లో పడుతుంది ఇంకే నీళ్ళలో.
ఇది స్పిన్ వాటర్ వస్తుంది అన్నమాట. స్పిన్ది డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇది వాషింగ్ అనమాట. ఉతికేటప్పుడు జాడించేటప్పుడు చాక్లెట్. అవన్నీ అడ్డం ఉండి నీళ్ళు రావట్లేదు. డ్రైన్ అవుట్ చేసినా రాలే నీళ్ళు. ఇదేమో వాచర్ లాంటిది, మనం డ్రైన్ అవుట్ చేస్తాం కదా దాన్ని. ఇది తిప్పితే ఇట్లా చెత్త ఎట్లుందో చూడు. నీళ్ళు పోయినాయి, చెత్త అట్లే ఉంది. తిప్పాల్సింది ఇది అప్పుడప్పుడు చాలు చేయాల్సింది. చేద్దాం ఇప్పుడు, కానీ 6 monthsకో 1 yearకో క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేయక 2-3 సంవత్సరాలు అయింది, అందుకే ఇదంతా జామ్ అయింది. బిస్కెట్ ఇక్కడ నీళ్ళు జామ్ అయినాయి కదా బజ్జీ. చూస్తుందా చెప్తా చూడు. నల్ల బట్టలకి తెల్ల బట్టలకి చంకిలాగా వస్తుంది. గంట సేపు అయింది చేసి, అయింది స్టార్ట్ చేసుకుంటుంది. ఆ డబ్బాల లోపల ఇంకా ఉండొచ్చు లోపల. అది అంతా రావాలంటే ఎట్లా వస్తుంది మరి? చెప్పారట చెప్తాను అసలు. చాలు నీళ్ళు ఎటు పోతున్నాయి అవి ఈ పైప్లో పైన దాంట్లో పైన అనిపిస్తలే వచ్చిందా? స్పిన్ దాంట్లో పెట్టాల్సింది నీళ్ళది పైప్, దాంట్లో నుంచి వస్తుంది. నీడ కాదు, పైనుంచి. ఇది ఒకటి క్లీన్ చేయాలి కదా, ఇది ఒకటి క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేస్తే క్లీన్ అయిపోయినట్టే. క్లీన్ అయిపోయిందా? క్లీన్ అయిపోయింది, కానీ మరి నీళ్ళు కొంచెం లీక్ అవుతుంది, ఇంకా సెట్ చేయాలి. ఇంకా నీళ్ళు లీక్ అవుతుంది. లీక్ అయిపోయిందా? పైప్ నీళ్ళు వాటర్ చూడాలి. ఏది ఈ పైప్లో నుంచి వస్తుందా? ఆడైతే లీక్ అవుతుంది కదా. ఏదో దీంట్లో నిండింది, ఇక్కడ నిండింది. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ వాటర్ అయితే కొంచెం ఇది అవుతుంది, దాన్ని సెట్టింగ్ చేయాలి.
ఏంటిది సౌండ్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. అంటే వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలి అని వీడియో కాదు, కానీ ఇలా క్లీన్ చేసాం అని చెప్పి వీడియో పెట్టామనుకోండి. మీరు కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ ఉంటే, లేదంటే బట్టలు ఉతికేటప్పుడు. అది కూడా ఈరోజు చెయ్యాలని మరీ చేయలేదు. ఇక్కడ ఈ పైప్ అనేది డ్యామేజ్ అవ్వడంతో కొత్త పైప్ తీసుకొచ్చినాము. ఇది పెడదాం అనేసరికి అక్కడ కొంచెం డస్ట్ అంత చెత్త చెత్తగా అనిపించింది పైప్లో. కనిపించగానే ఇంకా స్టార్ట్ చేసాను అనమాట. ఇక్కడ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ లోపలికి వచ్చిండు. లోపలికి రాగానే ఇక్కడ చాలా అయితే చెత్త వస్తుంది. చెప్పినా కదా, కింద డబ్బా ఉంటుంది కదా బాక్స్, దాని లోపల ఉంటుంది అంతా. అది క్లీన్ చేయాలంటే చాలా ఇది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అయింది. మీరు కూడా ఇలాగ క్లీన్ చేసుకోండి. మేమైతే చాలా రోజుల తర్వాత చేసినాం. అది కూడా చెయ్యాలని మరి చేయలేదు. ఇక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల అది క్లీన్ చేయబడింది అనమాట. లేకపోతే ఇంకా ఎన్ని రోజులకు క్లీన్ చేస్తుండో తెలియదు. ఇలా ఉంది. ఇంత బద్ధకమైన పనులు. ఇక్కడ అనేది వాటర్ లీక్ అవుతుంది. ఈ పైప్లో నుంచి బయటకు వస్తుంది అనమాట వాటర్. అది కాకుండా ఉండడానికి కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము అది ఎలా ఏంటి అని చెప్పేసి. లాస్ట్కి ఎలాగైనా సెట్ చేసేసి ఇచ్చేస్తాను. ఇంతకుముందు క్లీన్ చేసినప్పుడు కూడా అలాగే వాటర్ లీక్ అయ్యి ఉంటే మళ్ళీ సెట్ అయిపోయింది చేసిన తర్వాత. ఇది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.